హాయ్ ఫ్రెండ్స్, మన పైప్స్ అండ్ సిస్టమ్స్ పంపులు నీటి తొట్లకు సంబంధించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. ఇది సెకండ్ వీడియో అమ్మ, చూద్దాం. సెకండ్ వీడియో వచ్చేసి మన ఆర్డర్లో 12th క్వశ్చన్, 2 pipes P and Q can fill a tank in 10 and 12 minutes రెస్పెక్టివ్లీ. PQ అనేవి 2 పంపులు ఉన్నాయంట. ఆ ట్యాంక్ని 10 minutes 12 minutesలో ఫిల్ చేస్తున్నాయంట. ఇఫ్ బోత్ ఆర్ ఓపెన్ టుగెదర్, రెండింటిని ఎట్ ఏ టైం ఆన్ చేశారమ్మా. 4 నిమిషాల తర్వాత ఫస్ట్ ఈజ్ క్లోజ్ అన్నాడు. ఫస్ట్ దాన్ని క్లోజ్ చేశాడంట. హౌ మచ్ లాంగర్ విల్ ది టేక్ టు ట్యాంక్ టు ఫిల్ అన్నాడు. ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చూద్దాం. PQ అనేవి రెండు పైపులు ఉన్నాయి. P అనేది 10 minutes అని ఇచ్చాడు. Q అనేది 12 minutes అని ఇచ్చాడు. LCM కావాలి. 10కి 12కి LCM వచ్చేసి 60, టోటల్ యూనిట్స్ వచ్చేసి 60 పార్ట్స్ అమ్మ. 10 6 times, 12 వచ్చేసి 5 times. ఈ P అనే పంపు ఫర్ మినిట్కి 6 units ఫిల్ చేస్తుంది. Q అనే పంపు వచ్చేసి ఫర్ మినిట్ వచ్చేసి 5 units ఫిల్ చేస్తుంది. ఈ రెండు కలిపి వర్క్ స్టార్ట్ అయినాయి. 2 పంపులను ఒకేసారి వదిలి ఎన్ని నిమిషాల తర్వాత పీని ఆపేశారు? 4 నిమిషాల తర్వాత. ఫస్ట్ 2 కలిపి 1 minute 11 parts కంప్లీట్ చేస్తున్నాయి. 4 నిమిషాల్లో 44 భాగాలు కంప్లీట్ అయిపోతుంది ఆ వాటర్ ట్యాంక్ అనేది. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పీని ఆపేశారు. ఇప్పుడు Q అనేది మాత్రమే వర్క్ జరుగుతుంది. Q అనేది 5 parts ఫిల్ చేయడానికి 1 minute టైం పడుతుంది. రిమైనింగ్ మనకి 16 parts ఉన్నాయి. ఎంత టైం పడుతుంది? 5 3s 15, 1/5 minutes టైం పడుతుంది. సేమ్ మోడల్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చేద్దాం. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 4 hours అన్నాడు. అండ్ ఎనదర్ పైప్ కెన్ 5 hours అన్నాడు. బట్ ఏ థర్డ్ పైప్ కెన్ ఎంటీ ది ఫుల్ ట్యాంక్ ఇన్ 2 hours అన్నాడు. ఫస్ట్ 2 pipes ఫిల్ చేస్తున్నాయి 4 hours 5 hours. థర్డ్ పైప్ ఇంకోటి ఉంది, దాన్ని 2 hours ఫుల్గా ఉన్న ట్యాంక్ని ఎంటీ చేస్తుందంట. ది ఫస్ట్ 2 pipes కెప్ట్ ఓపెన్ ఫర్ 2 hours. ఫస్ట్ 2 pipesని ఆన్ చేశారు. 2 hours వర్క్ జరిగింది. 2 hours తర్వాత అండ్ దెన్ థర్డ్ పైప్ ఈజ్ ఆల్సో ఓపెన్ అన్నాడు. మూడో దాన్ని కూడా ఓపెన్ చేశారంట. దెన్ ది టైం టేకెన్ టు ఎంటీ ది ట్యాంక్ ఈజ్ అన్నాడు. ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఎంటీ అవుతుందో మనం కనుక్కోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చూద్దాం. నేను ABC అనుకుంటున్నా. ఫస్ట్ 2 pipes, ఫస్ట్ దాన్ని ఏ అనుకున్నా, సెకండ్ దాన్ని B అనుకున్నా, థర్డ్ దాన్ని C అనుకున్నా. C అనేది ఎంటీ కాబట్టి మైనస్ అనుకున్నా. మొదటి పైపు 4 గంటల్లో ఫిల్ చేస్తుంది. రెండో పైపు 5 గంటల్లో ఫిల్ చేస్తుంది అని ఇచ్చాడు. మూడో పైపు దాన్ని 2 గంటల్లోనే ఖాళీ చేస్తుంది అని ఇచ్చాడమ్మా. LCM కావాలి. 4కి 5కి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. 4లో 2 పోతుంది, దీన్ని బ్లాక్ చేద్దాం. 4కి 5కి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. 4 5s వచ్చేసి 20 అవుతుంది. ఆ యొక్క LCM 20, టోటల్ యూనిట్స్ వచ్చేసి 20 parts అమ్మ. 4 అనేది 5 times పోతుంది. 5 అనేది 4 times పోతుంది. 2 అనేది 10 times పోతుంది. ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్. ఏబీలో ఫస్ట్ రెండింటిని ఆన్ చేశాడు. రెండింటిని ఆన్ చేసేసి 2 గంటల తర్వాత సీన్ ఆన్ చేశాడు. అంటే ఫస్ట్ 2 hours ఈ 2 మాత్రమే వర్క్ జరిగినాయి. ఇది గంటకు 5 భాగాలు ఫిల్ చేస్తుంది. ఇది గంటకు 4 భాగాలు ఫిల్ చేస్తుంది. 2 కలిపి 9 భాగాలు ఫిల్ చేస్తున్నాయి 1 గంటలో. 2 గంటల వర్క్ జరిగింది. 2 గంటల్లో 18 భాగాలు ట్యాంక్ అనేది ఫిల్ అయిపోయింది. మన టోటల్ వచ్చేసి 20 parts అమ్మ. ట్యాంక్ అనేది మనకి 18 parts ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఇప్పుడు సీన్ ఆన్ చేశారు. చూద్దాం. 5 + 4 వచ్చేసి 9 parts ఫిల్ చేస్తే C అనేది ఆన్ చేయటం వల్ల ఇది 10 parts ఎంటీ చేస్తుంది. అంటే 1 part ఎంటీ అవుతుంది. -1 అమ్మ. మైనస్ అంటే ఎంటీ, ఆల్రెడీ ఎంటీ అవుతుందని మనకి ఇచ్చాడు. అయితే 1 part ఎంటీ అవుతుంది 1 hourలో. మనకు ఫిల్ అయింది 20 parts 18 parts 18 parts అనేది ఎంత టైంలో మనకి ఎంటీ అవుతుంది? 1 part ఎంటీ అవడానికి 1 hour టైం పడుతుంది. 18 parts ఎంటీ అవడానికి 18 hoursలో ఆ ట్యాంక్ అనేది ఖాళీ అవుతుంది, ఎంటీ అవుతుంది. నెక్స్ట్ సేమ్ మోడల్ క్వశ్చన్ నెంబర్ 14 చేద్దాం. 2 pipes A and B can fill a tank in 15 and 20 hours respectively. While a third pipe C can empty the full tank in 25 hours అన్నాడు. థర్డ్ పైప్ ఇంకోటి ఉందంట. C అనేది
25 అవర్స్లో ఎంటీ అవుతుంది అన్నాడు. ఆల్ ది 3 పైప్స్ ఆర్ ఓపెన్ ఇన్ ది బిగినింగ్ అన్నాడు. ఆఫ్టర్ 10 అవర్స్ సి ఈజ్ క్లోజ్డ్ అన్నాడు. 10 అవర్స్ తర్వాత సిని క్లోజ్ చేసాడంట. ఇన్ హౌ మచ్ టైం విల్ ది ట్యాంక్ బీ ఫిల్ అన్నాడు. ఎంత టైంలో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది అన్నాడు. ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చూద్దాం. ఏ అనేది ఫిల్ చేసే పైప్ అమ్మ 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది. బి అనేది కూడా ఫిల్ అవుతుంది, 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సి అనేది ఎంటీ చేస్తుందంట, 25 అవర్స్లో ఎంటీ చేస్తుంది. సో ఎంటీ కాబట్టి నేను మైనస్ తీసుకున్నాను. 15, 20, 25కి ఎల్సిఎం వచ్చేసి 300 అవుతుంది. టోటల్ వచ్చేసి 300 యూనిట్స్. లేదంటే రఫ్లో రాస్తున్నాను. 15 యొక్క ఎల్సిఎం పార్ట్స్గా రాస్తే 5 3s అమ్మ, 20కి 5 4s అమ్మ, 25కి 5 5s అమ్మ. సో దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 5 5s 25, 25 ఇంటూ 4 వచ్చేసి 100, 100 ఇంటూ 3 వచ్చేసి 300 ఫ్యాక్టర్స్గా తీసుకొనైనా ఎల్సిఎం తీసుకోవచ్చు, లేదా ఇలా తీసుకొనైనా ఎల్సిఎం తీసుకోవచ్చు. టోటల్ ఎల్సిఎం 300 అవుతుంది, 300 పార్ట్స్ అవుతుంది. 15 అనేది 20 టైమ్స్ అమ్మ, 20 అనేది 15 టైమ్స్ పోతుంది. 100 వరకు 4 టైమ్స్, 300 వరకు 12 టైమ్స్. ఇక్కడ మైనస్. వీడేమని ఇచ్చాడు, అన్ని పైపుల్ని ఒకేసారి ఆన్ చేశారంట. 10 గంటల తర్వాత సీని క్లోజ్ చేశారు. చూద్దాం ఒకసారి. 20 భాగాలు ఫిల్ చేస్తుంది ఫస్ట్ పైపు. సెకండ్ పైప్ వచ్చేసి బి అనేది 15 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. థర్డ్ పైప్ సి వచ్చేసి 12 పార్ట్స్ ఎంటీ చేస్తుంది. ఇది 35 ఒకటిలో నుంచి 12 కనుక పోతే 23 పార్ట్స్ ఫిల్ అవుతున్నాయి 1 అవర్లో. మనకి 10 అవర్స్ వరకు జరిగింది. 3 పంపులను ఒకేసారి వదిలి 10 గంటల తర్వాత సీని క్లోజ్ చేశారు. అంటే ఫస్ట్ 10 అవర్స్ 3 వరకు జరిగింది. ఫస్ట్ 10 అవర్స్లో 230 భాగాలు ట్యాంక్ ఫిల్ అయిపోయింది. ఇంకా మనకి ఇప్పుడు సీని క్లోజ్ చేశారు. సీని క్లోజ్ చేస్తే ఈ 2 మాత్రమే వర్క్ జరుగుతున్నాయి. ఈ 2 కలిపి 20 + 15 అంటే 35 పార్ట్స్ ఫిల్ చేస్తాయి 1 అవర్లో. మనకి 300 కదా టోటల్లో 230 పార్ట్స్ కనుక కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ 70 పార్ట్స్ కంప్లీట్ అవ్వాలి. ఎంత? దీనికి డబులే కదా, 2 టైమ్స్, 2 అవర్స్ టైం పడుతుంది. అయితే మనకి రిమైనింగ్ అనలేదు ఇక్కడ. ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుంది అన్నాడు. 3 కలిసి 10 అవర్స్ అమ్మ, 3 కలిపి 10 అవర్స్. సీని క్లోజ్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్. ఆ యొక్క టైం వచ్చేసి, ఆ యొక్క టోటల్ టైం వచ్చేసి 12 అవర్స్ అవుతుంది. 12 అవర్స్లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. సేమ్ మోడల్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చేద్దాం. 2 pipes A and B can fill a tank in 36 minutes and 45 minutes respectively. A third pipe C can empty the full tank in 30 minutes అన్నాడు. 2 ఫిల్ చేస్తున్నాయి, ఒకటేమో ఎంటీ చేస్తుంది. ఫస్ట్ A and B ఆర్ ఓపెన్ ఆఫ్టర్ 7 minutes అన్నాడు. ఏబీలను ఆన్ చేశారంట. 7 minutes వరకు జరిగింది. 7 minutes తర్వాత సి ఈజ్ ఆల్సో ఓపెన్ అన్నాడు. సీని ఆన్ చేశారంట. 7 minutes తర్వాత సీని ఆన్ చేశారంట. అయితే ఇన్ హౌ మచ్ టైమ్ ది ట్యాంక్ ఈజ్ ఫిల్ అన్నాడు. ఎంత టైంలో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది అన్నాడు. 3 పైప్స్ ఉన్నాయి, 2 ఫిల్ చేస్తాయి, ఇంకోటి ఎంటీ చేస్తుంది. ఫిల్ చేసే ఏమన్నా 36, 45, ఎంటీ చేసేది ఏమన్నా 30 ఇచ్చాడు. అదే రాస్తున్నాను. చూద్దాం. ఏబిసి అమ్మ. ఏ అనేది ఫస్ట్ పైపు 36 minutesలో ఫిల్ చేస్తుంది. బి అనేది సెకండ్ పైపు 45 minutesలో ఫిల్ చేస్తుంది. సి అనేది థర్డ్ పైపు 30 minutesలో ఎంటీ చేస్తుంది. సో ఎల్సిఎం కావాలి మనకి. ఇక్కడ ఎల్సిఎం బిగ్గర వాల్యూ వస్తుంది చూడండి, లేదంటే డైరెక్ట్ రాస్తున్నా. 45ని డబుల్ చేశాను. 45లో 30 కానీ 36 కానీ పోవట్లేదు. డబుల్ చేయండి. 90లో 30 పోతుంది కానీ 36 పోట్ల. 90ని డబుల్ చేయండి. 180 అమ్మ. 36లో హాఫే కదా 18. సో 36 అనేది 180లో 5 టైమ్స్ పోతుంది. 90 అయితే 2 టైమ్స్, 45 అయితే 4 టైమ్స్ అమ్మ. 3 6s 18, 36s వచ్చేసి 180. ఇది ఎంటీ కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకున్నాను. అయితే ఏమిచ్చాడు మనకి అక్కడ చూడండి. ఏ అండ్ బి ఆర్ ఓపెన్ ఆఫ్టర్ 7 minutes. ఏబీలు మాత్రమే ఆన్ చేశారు. 7 minutes వర్క్ జరిగింది. చూద్దాం ఒకసారి. ఏ అనేది ఫర్ మినిట్ 5 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. బి అనేది ఫర్ మినిట్ వచ్చేసి 4 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. ఈ 2 కలిపి 9 పార్ట్స్ ఫిల్ చేస్తున్నాయి. 7 minutes వర్క్ జరిగింది. 9 7s వచ్చేసి 63 పార్ట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది.
63 పార్ట్స్ కంప్లీట్ అయిపోతే ఇప్పుడు సీన్ ఆన్ చేశారు. అంటే ఈ రెండు వర్క్ జరుగుతున్నాయి. ఏబీని క్లోజ్ చేసి సీన్ ఆన్ చేయలేదు, ఇవి కూడా వర్క్ జరుగుతున్నాయి. ఇప్పుడు నుంచి చూద్దాం. 5 + 4 వచ్చేసి 9. తర్వాత దీన్ని ఆన్ చేశారు కదా, 6 పార్ట్స్ ఎంటీ చేస్తుంది. అంటే 3 పార్ట్స్ మాత్రమే ఫిల్ అవుతున్నాయి 1 అవర్లో, 1 మినిట్లో. సో టోటల్ 180 పార్ట్స్ అమ్మ. 180 పార్ట్స్లో 63 పార్ట్స్ అనేది ఆల్రెడీ ఫస్ట్ 7 మినిట్స్లో ఏబీ ఫిల్ చేసినాయి. ఇంకా రిమైనింగ్ 117 ఉంటాయి. 117 అయితే ఎంత? 3తో క్యాన్సిల్ చేస్తున్నాను. 3 3s 9, రిమైనింగ్ 2 ఉంటుంది 27, 3 9s. ఈ 3 కలిపి 39. స్టార్టింగ్లో ఇదొక 7. అయితే ఆ వాటర్ ట్యాంక్ ఫిల్ అయింది ఆ నీటితోటి అనేది. టోటల్ టైం వచ్చేసి 7 + 39 46 మినిట్స్లలో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. సేమ్ మోడల్ క్వశ్చన్ నెంబర్ 16 చేద్దాం. 2 pipes A and B can fill a tank in 12 minutes and 15 minutes respectively అన్నాడు. While a third pipe C can empty the full tank in 6 minutes అన్నాడు. రెండు ఫిల్ చేస్తున్నాయంట 12 minutes 15 minutesలో. ఇంకోటి థర్డ్ పైప్, ఇంకోటి సి అనేది ఉందంట, అది 6 minutesలో ఎంటీ చేస్తుందంట. ఏ అండ్ బి ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 5 minutes. ఏబీలు మాత్రమే ఆన్ చేశారు. 5 minutes వర్క్ జరిగింది. 5 minutes తర్వాత అండ్ దెన్ సి ఈజ్ ఆల్సో ఓపెన్ అన్నాడు. సీని కూడా ఓపెన్ చేశారంట. ఇన్ వాట్ టైమ్ ఈజ్ ట్యాంక్ ఎంటీ అన్నాడు. ఎంత టైంలో ట్యాంక్ అనేది ఎంటీ అవుతుందో మనం కనుక్కోవాలి. చూద్దాం ఒకసారి. ఇలా ఏబిసి 3 పంపులు ఉన్నాయి. ఏ అనేది 12 minutesలోను, బి అనేది 15 minutesలో ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాయి. సి అనేది ఎంటీ చేస్తుంది 6 minutesలో. ఎంటీ కాబట్టి నేను మైనస్ తీసుకున్నాను. ఎల్సిఎం వచ్చేసి 60M, 10, 12, 15, 20, 30. వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. మనం చాలా ప్రాబ్లమ్స్ మనం చేసాం. సో ఇక్కడ 6 వచ్చేసి 10 times, 15 4 times, 12 5 times. ఇది ఎంటీ కాబట్టి మైనస్. ఏమని ఇచ్చాడు? ఏబీలు మాత్రమే ఆన్ చేశారు. ఏబీలను ఆన్ చేసి 5 నిమిషాల తర్వాత సీన్ ఆన్ చేశారు. 1 minutలో రెండు కలిపి 9 భాగాలు ఫిల్ చేస్తున్నాయి. 5 minutesలో 45 పార్ట్స్ అనేది ట్యాంక్ ఫిల్ అయింది. మరలా ఒకసారి చూద్దాం. 1 minuteకి 5 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. ఇది 1 minuteకి 4 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. ఇవి రెండు కలిపి 9 పార్ట్స్ ఫిల్ చేస్తున్నాయి. పర్ మినిట్ వచ్చేసి 5 minutesలో 45 పార్ట్స్ అనేది మనకి ట్యాంక్ ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు 5 minutes తర్వాత సీన్ ఆన్ చేశారు. ఇక్కడ నుంచి చూడండి, ఇవి రెండు క్లోజ్ అవ్వాలా, ఇవి వర్క్ జరుగుతున్నాయి. దీన్ని కూడా ఆన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి 9 పార్ట్స్ ఫిల్ అయితే 10 పార్ట్స్ ఎంటీ అవుతున్నాయి. అంటే 1 part ఎంటీ అవుతుంది. -1 అమ్మ. మైనస్ మీన్స్ ఎంటీ. ఆల్రెడీ ఆవిడ ఎంత టైంలో ఎంటీ అవుతుంది అన్నాడు. దాని గురించి అవసరం లేదు. 1 part ఎంటీ అవుతుంది 1 minutలో. మనకి ట్యాంక్ అనేది 45 పార్ట్సే కదా ఫిల్ అయింది. 60 పార్ట్స్ కదా మనం తీసుకోవాల్సింది. ఎంత ఫిల్ అయింది? 45 పార్ట్స్ ఫిల్ అయింది. ఎంత టైంలో ఎంటీ అవుతుంది అన్నాడు. 45 minutesలో ఆ ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. సేమ్ మోడల్ క్వశ్చన్ నెంబర్ 17 చేద్దాం. ఏ ట్యాంక్ హ్యాస్ 3 pipes A, B and C. పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 and 4 hours రెస్పెక్టివ్లీ. ఏబి అనేవి రెండు ఫిల్ చేస్తున్నాయంట 6 hours 4 hours. వైల్ పైప్ సి కెన్ ఎంటీ ది ఫుల్ ట్యాంక్ ఇన్ 2 hours. సి అనేది ఇంకోటి ఎంటీ చేస్తుందంట 2 hours. ఇఫ్ ది పైప్స్ ఆర్ ఓపెన్ ఇన్ ఆర్డర్ ఎట్ 3 PM, 4 PM, 5 PM రెస్పెక్టివ్లీ. అవన్నీ ఒకేసారి ఆన్ చేయాల. ఏనేమన్నా 3 PMకి ఆన్ చేశాడు, బీనేమన్నా 4 PMకి ఆన్ చేశాడు, సీనేమన్నా 5 PMకి ఆన్ చేశాడు. ఎట్ వాట్ టైం విల్ ది ట్యాంక్ బి ఎంటీ అన్నాడు. ఆ నీటితోటి ఎంత టైంలో ఖాళీ అవుతుందో మనం కనుక్కోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చూద్దాం. ఏబిసి 3 పంపులు ఉన్నాయి. ఏ అనేది, బి అనేది, సి అనేవి 3 పంపులు ఉన్నాయి. ఏ అనేది 6 గంటల్లో ఫిల్ చేస్తుంది, బి అనేది 4 గంటల్లో ఫిల్ చేస్తుంది, సి అనేది 2 గంటల్లో ఖాళీ చేస్తుంది ఆ నీటితోటిని. 6 బిగ్గర్ వాల్యూ, 6లో 2 పోతుంది కానీ 4 పోవట్లేదు. ఆ 6ని డబుల్ చేయండి 12 అమ్మ. ఆ యొక్క ఎల్సిఎం వచ్చేసి 12 parts. 6 అనేది 12లో 2 times, 4 అనేది 3 times, 2 అనేది 6 times. సో ఇక్కడ వచ్చేసి దీన్ని 3 PMకి ఆన్ చేశాడు. ఈ పంపును ఏమన్నా 4 PMకి ఆన్ చేశాడు. ఈ పంపును వచ్చేసి 5 PMకి ఆన్ చేశాడు.
అవన్నీ ఒకేసారి ఆన్ చేయాల. ఫస్ట్ది ఏమన్నా 3 PM, సెకండ్ది ఏమన్నా 4 PM, థర్డ్ది ఏమన్నా 5 PM ఆన్ చేశాడు. అయితే ఆ నీటి తొట్టె ఏ సమయంలో ఫిల్ అవుతుంది, ఎంత టైం ఏదైనా అడగవచ్చు, వాటి ఇష్టం. చూద్దాం ఒకసారి. నేను ఈ థర్డ్ పైపు సి అనేది ఎంటీ చేస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్. థర్డ్ పైప్ ఆన్ చేసే టైంకి ఈ 2 పైపులు ఎంత ఫిల్ చేసినాయో నేను రాస్తా. 3 నుంచి 5 అంటే 2 అవర్స్ వరకు జరిగింది ఏనే పైపు. ఫర్ అవర్ వచ్చేసి 2 పార్ట్స్. 2 అవర్స్లో 4 పార్ట్స్ ట్యాంక్ అనేది ఫిల్ అయింది ఏ ద్వారా, బి అనే పైపు 4 PMకి స్టార్ట్ అయింది. 4 నుంచి 5 అంటే 1 అవర్ వరకు జరిగింది. ఫర్ అవర్ వచ్చేసి 3 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. 7 పార్ట్స్ ట్యాంక్ అనేది ఫిల్ అయింది ఎప్పటికీ 5 PMకి. 5 PMకి ఇప్పుడు 3 పంపులు ఒకేసారి. ఇప్పుడు సీని కూడా ఆన్ చేశాడు కదా, ఇప్పుడు 3 వరకు జరుగుతున్నాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ దాన్ని 3కి ఆన్ చేశాడండి, నేను 5కి తీసుకుంటున్నాను. 5కి 3కి ఆన్ చేశాడు. 4, 5 ఫస్ట్ పైపు 2 అవర్స్ వరకు జరిగింది. ఫర్ అవర్కి 2 పార్ట్స్. 2 అవర్స్లో 4 పార్ట్స్ ట్యాంక్ ఫిల్ అయిపోయింది. సెకండ్ పైప్ వచ్చేసి 4 PMకి ఆన్ చేశాడు. 4 నుంచి 5 అంటే 1 అవర్ వరకు జరిగింది సెకండ్ పైప్ అనేది. ఫర్ అవర్కి 3 పార్ట్స్ ట్యాంక్ అనేది 7 పార్ట్స్ అనేది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు సీని ఆన్ చేశాడు. సీని ఆన్ చేస్తే 3 రన్ అవుతున్నాయి. చూద్దాం ఒకసారి. 2 + 3 వచ్చేసి 5 పార్ట్స్ ఫిల్ అయితే 6 పార్ట్స్ అనేది ఎంటీ అవుతున్నాయి. అంటే 1 పార్ట్ ఎంటీ అవుతుంది, -1 వస్తుంది. అంటే ఎంటీ అమ్మ, మైనస్ అంటే 1 పార్ట్ ఎంటీ అవుతుంది 1 అవర్లో. 7 పార్ట్స్ కదా మనకి ట్యాంక్ ఫిల్ అయింది. 12 పార్ట్స్ కదమ్మా మనకు ఫిల్ అయింది, 7 పార్ట్సేను ఈ 2 పైపుల ద్వారా. 7 పార్ట్స్ అనేది ఎంటీ అవ్వటానికి ఎంత టైం పడుతుంది, 7 అవర్స్ టైం పడుతుంది. సో మనకు వాడు ఏ టైంకి అది ఎంటీ అవుతుందో మనం కనుక్కోవాలి. ఆ 2 నేను 5 PMకి అన్నీ ఈక్వల్ చేసుకున్నాను. 5 PM నుంచి మనం రాసుకున్నాం కదా, 5 PM ఒక 7 అవర్స్. ఇది వచ్చేసి 12 AM ఆ నీటి తొట్టె అనేది ఎంటీ అవుతుంది. సేమ్ మోడల్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 18. ఏ ట్యాంక్ హ్యాస్ 3 pipes A and B, A, B and C. Pipe A and B can fill a tank in 3 hours and 4 hours respectively, while pipe C can empty the full tank in 1 hour అన్నాడు. If the pipes are open in order at 3 PM, 4 PM and 5 PM respectively, ఆల్రెడీ మనం చేసిన సేమ్ అదే, నంబర్స్ మాత్రమే చేంజ్ అయినాయి. ఎట్ వాట్ టైం విల్ ది ట్యాంక్ బి ఎంటీ అన్నాడు. ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఎంటీ అవుతుందో మనం కనుక్కోవాలి. 2 పైప్స్ ఫిల్ చేస్తున్నాయి. ఏ అనేది బి అనేది 2 పైప్స్ ఉన్నాయి. ఒకటి 3 అవర్స్, ఇంకోటి 4 అవర్స్. థర్డ్ పైప్ సి అనేది 1 అవర్లోనే ఎంటీ చేస్తుంది అన్నాడు. ఎంటీ కాబట్టి మైనస్ తీసుకున్నాను. 3కి 4కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేవమ్మా. 12 అనేది LCM అవుతుంది. 3 4 టైమ్స్, 4 3 టైమ్స్, 1 అనేది 12 టైము. సో దీన్ని వచ్చేసి 3 PMకి ఆన్ చేసాడు, దీన్ని వచ్చేసి 4 PMకి ఆన్ చేసాడు, దీన్ని వచ్చేసి 5 PMకి ఆన్ చేశాడు. అన్ని పైపులు ఒకేసారి ఆన్ చేయలేదమ్మా. దీన్ని 3కి 4కి 5కి. ఇది ఎంటీ పైప్ కాబట్టి నేను మైనస్ తీసుకున్నాను. ఈ 3కి ఆన్ చేసాడు. 5కి సి ఆన్ చేసే టైంకి 2 అవర్స్ వరకు జరిగింది. ఫర్ అవర్ 4 పార్ట్స్ అమ్మ. 2 అవర్స్లో 8 పార్ట్స్ ట్యాంక్ అనేది ఫిల్ అయిపోతుంది పైపు, ఫస్ట్ పైపు ద్వారా. 4కి స్టార్ట్ అయింది, 5 PMకి కదా మన సీన్ ఆన్ చేసింది. అంటే 1 అవర్ వరకు జరిగింది. ఫర్ అవర్ 3 పార్ట్స్ అమ్మ. 1 అవరే కదా, 3 పార్ట్స్ వరకు జరిగింది. అంటే 11 పార్ట్స్ ఫిల్ అయిపోయింది ట్యాంక్ వచ్చేసి. ఎప్పటికీ 5 PMకి 11 పార్ట్స్ ఫిల్ అయినాయి. ఏ పైపు ద్వారా, బి పైపు ద్వారా. ఇప్పుడు సీన్ ఆన్ చేశారు. ఇప్పుడు సీన్ ఆన్ చేస్తే చూద్దాం ఒకసారి. 4 పార్ట్స్ ఫిల్ అవుతుంది ఫస్ట్ పైప్ ద్వారా, 3 పార్ట్స్ ఫిల్ అవుతుంది సెకండ్ పైప్ ద్వారా, థర్డ్ పైప్ ద్వారా 12 పార్ట్స్ ఎంటీ అవుతుంది. అయితే 7 - 12 అంటే 5 పార్ట్స్ ఎంటీ అవుతుంది. -5 వస్తుంది. మైనస్ మీన్స్ ఎంటీ అమ్మ. 5 పార్ట్స్ ఎంటీ అవుతుంది 1 అవర్లో. మనకి 12 పార్ట్స్ కాదమ్మా, 11 పార్ట్సే మనకి ఫిల్ అయ్యింది. 11 పార్ట్స్ ఎంటీ అవ్వాలి. ఎంత టైము అన్నాడు. 5 2s 10, 2 అవర్స్. ఇంకా 1 ఉంటుంది, 1/5 అవర్స్ అన్నాడు. అంటే దీన్ని మనం 2 గంటల 1/5 × 60 రాస్తే మినిట్స్లోకి వస్తుంది. 12 మినిట్స్ అమ్మ. 2 గంటల 12 నిమిషాలు. సో 5 తర్వాత సీన్ ఆన్ చేసిన తర్వాత 2 అవర్స్ 12 మినిట్స్లో ఆ ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. చూద్దాం. 5 PM +
2 hours 12 minutes అమ్మ. సో ఇది వచ్చేసి 7:12 పిఎంకి ఆ వాటర్ ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. సేమ్ మోడల్ నెక్స్ట్ 19 క్వశ్చన్ నెంబర్. 4 pipes can fill a tank in 15, 20, 30 and 60 hours respectively. Hours ఇస్తే అవర్స్, మినిట్స్ ఇస్తే మినిట్స్ పర్లేదు. The first pipe was opened at 8 a.m., second 9 a.m., third 10 a.m. and fourth 11 a.m. వెన్ విల్ ది ట్యాంక్ బి ఫిల్ అన్నాడు. ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుంది అన్నీ ఒకేసారి ఓపెన్ చేయాల. ఫస్ట్ దాన్ని ఏమన్నా 8 కంట, సెకండ్ దాన్ని 9కి, థర్డ్ దాన్ని 10కి, ఫోర్త్ దాన్ని 11కి దాన్ని ఆన్ చేశారంట. అయితే ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో, మళ్ళీ ఒకసారి చూద్దాం. 4 పంపులు ఉన్నాయంట. ఒక నీటితోటినే ఉన్న 15, 20, 30, 60 అవర్స్లో ఫిల్ చేస్తున్నాయంట. ఫస్ట్ దాన్ని ఏమన్నా 8 AM ఆన్ చేశాడు, సెకండ్ దాన్ని ఏమన్నా 9 AMకి, థర్డ్ది ఏమన్నా 10 AMకి, ఫోర్త్ది వచ్చేసి 11 AM ఆన్ చేశాడు. ఆ వాటర్ ట్యాంక్ ఎంత టైంలో ఫిల్ అవుతుంది రాస్తున్నాను చూడండి. ఫస్ట్ పైప్, సెకండ్ పైప్, థర్డ్ పైప్, ఫోర్త్ పైప్. 4 పైప్స్ ఉన్నాయి. ఫస్ట్ పైప్ వచ్చేసి 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది అన్నాడు. సెకండ్ పైప్ 20 hours, థర్డ్ పైప్ వచ్చేసి 30, ఫోర్త్ పైప్ వచ్చేసి 60. అవర్స్ ఇస్తే అవర్స్, మినిట్స్ ఇస్తే మినిట్స్ పర్లేదు అది. సో ఎల్సిఎం వచ్చేసి 60, టోటల్ 60 యూనిట్స్. 15 4 టైమ్, 20 3 టైమ్, 30 2 టైమ్, 60 1 టైమ్. దీన్ని వచ్చేసి 8 AMకి ఆన్ చేశాడు. దీన్ని వచ్చేసి 9 AMకి ఆన్ చేశాడు. దీన్ని వచ్చేసి 10 AMకి ఆన్ చేశాడు. దీన్ని వచ్చేసి 11 AMకి ఆన్ చేశాడు. చూద్దాం ఒకసారి. 8 AMకి ఆన్ చేశాడు, 11 AMకి, అన్నిటి సేమ్ టైంలోకి నేను కన్వర్ట్ చేసుకుంటాను. 8 నుంచి 11, 9, 10, 11, 3 అవర్స్ వరకు జరిగింది. ఫర్ అవర్ 4 పార్ట్స్ అమ్మ. 3 4s వచ్చేసి ఏ ద్వారా 12 యూనిట్స్ అనేది మనకి ఫిల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి 8 నుంచి 11 అన్నీ సేమ్ టైంలోకి నేను కన్వర్ట్ చేసుకుంటున్నా. అన్నీ ఫిల్ చేసే పైప్ లేను. 8 నుంచి 11, 8 కదా, 9, 10, 11, 3 అవర్స్ వరకు జరిగింది. ఫర్ అవర్ వచ్చేసి 4 యూనిట్స్. 3 అవర్స్లో 3 4s వచ్చేసి 12 యూనిట్స్ అనేది మనకి ఏ ద్వారా ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బి, సెకండ్ పైపు, ఏ కాదు ఫస్ట్ పైప్ ద్వారా. సెకండ్ పైపు ద్వారా సెకండ్ పైప్ని 9కి ఆన్ చేశారు. 9 నుంచి 11 అంటే 2 అవర్స్ వరకు జరిగింది. ఫర్ అవర్ వచ్చేసి 3 యూనిట్స్, 3 2s వచ్చేసి 6 యూనిట్స్ సెకండ్ పైప్ ద్వారా ఫిల్ అయింది. థర్డ్ పైప్ వచ్చేసి 10కి స్టార్ట్ అయింది. 10 నుంచి 11 అంటే 1 అవర్ వరకు జరిగింది. 1 అవర్లో 2 యూనిట్స్ వరకు జరుగుతుంది. ఈ టోటల్ వచ్చేసి 20 యూనిట్స్ ట్యాంక్ ఫిల్ అయిపోయింది. మనకి టోటల్ వచ్చేసి 60 యూనిట్స్ కదా, 20 యూనిట్స్ ఫిల్ అయిపోయింది 11 AMకి. 4 పైపులు, 4 + 3 వచ్చేసి 7, 7 + 2 వచ్చేసి 9 + 1 వచ్చేసి 10 పార్ట్స్ ఫిల్ అవుతాయి 1 అవర్లో. మనకి ఇంకా రిమైనింగ్ 40 పార్ట్స్ ఉన్నాయమ్మా, ఎంత టైంలో ఫిల్ అవుతాయి అన్నాడు. టోటల్ 60లో 11 వరకు 20 పార్ట్స్ ఫిల్ అయిపోయింది. ఇంకా 40 పార్ట్స్ ఫిల్ అవ్వాలి, ఎంత టైంలో ఫిల్ అవుతాయి అన్నాడు. దీనిలో 4 టైమ్స్ 4 అవర్స్లో ఫిల్ అవుతాయి. 11 నుంచి 4 అవర్స్, 11 AM ప్లస్ 4 అవర్స్. సో ఇది వచ్చేసి 3 PMకి ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చేద్దాం. A larger tanker can be filled by 2 pipes A and B, 60 minutes and 40 minutes respectively. How many minutes will it take to fill the tanker for empty? If B is used half the time and A and B filled for the other half time. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏబి అనేవి 2 పంపులు ఉన్నాయంట. ఒక నీటితోటిని 60-40 నిమిషాల్లో నింపుతాయి అన్నాడు. బిని హాఫ్ టైము, ఏబీలు రెండింటిని రిమైనింగ్ హాఫ్ టైం కనుక ఫిల్ చేస్తే ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఒకసారి ఇలా చూద్దాం. ఏ అనేది 60 మినిట్స్లో ఫిల్ చేస్తుంది ఒక నీటి తొట్టిని. బి అనేది 40 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఎల్సిఎం వచ్చేసి 120. ఆ వాటర్ ట్యాంక్ వచ్చేసి టోటల్ 120 పార్ట్స్ అమ్మ. సో 60 వచ్చేసి 2 టైమ్స్.
40 వచ్చేసి 3 టైమ్స్. ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఒక నీటి తొట్టె నింపుతాయి, ఖాళీగా ఉన్న తొట్టెను బీతో సగం కాలము, ఏబీలు రెండింటితో సగం కాలం నింపుతున్నాయంట. ఆ నీటి తొట్టె ఫస్ట్ బీతో సగం అన్నాడు. ఫుల్ టైం అయితే 3 పార్ట్స్ అమ్మ, సగం కాలం అయితే 1.5 పార్ట్స్ ఫిల్ అవుతుంది. ఫస్ట్ బీతో సగము కాలము అన్నాడు. ఫుల్ టైం అయితే బి అనేది 3 యూనిట్స్ ఫిల్ చేస్తుంది, సగం కాబట్టి హాఫ్ టైమే కాబట్టి 1.5. తర్వాత సగం తర్వాత ఏబీలు రెండింటితో సగం కాలం అన్నాడు. ఈ రెండింటి కలిపి టోటల్ అయితే 5 అమ్మ, టోటల్ అయితే 5, హాఫ్ టైం కాబట్టి 2.5 పార్ట్స్ అనేది ఫిల్ చేస్తుంది. బీతో సగం కాలం, ఈ రెండింటితో సగం కాలం వాడు వర్క్ జరుగుతుంది. ఈ టోటల్ వచ్చేసి 4 యూనిట్స్ ఫిల్ అవుతాయి 1 మినిట్లో. ఇది హాఫ్, తర్వాత ఈ రెండో హాఫ్, టోటల్ వచ్చేసి 1 మినిట్ అమ్మ. 1 మినిట్లో 4 యూనిట్స్ అనేది మనకి ఫిల్ అవుతుంది. టోటల్ 120 యూనిట్స్ ఫిల్ అవ్వాలి. ఎంత టైం? 4, దీనిలో 30 టైం, 30 మినిట్స్లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏనే పైప్ వచ్చేసి 60 మినిట్స్లో ఫిల్ చేస్తుందంట, బిఎన్ఏ పైప్ వచ్చేసి 40 మినిట్స్లో ఫిల్ చేస్తుందంట ఒక నీటి తొట్టెని. బీతో సగం కాలము, ఏబీలు రెండింటితో సగం కాలంతో ఫిల్ చేస్తున్నాడు. అయితే ఆ నీటి తొట్టె వచ్చేసి ఎంత టైంలో నిండుతుంది అన్నాడు. ఎల్సిఎం వచ్చేసి 120, 60 2 టైమ్స్, 40 3 టైమ్స్. ఇప్పుడు చూద్దాం. బీతో సగం కాలం, బి ఫుల్ టైం అయితే, ఫుల్ మినిట్ అయితే 3 పార్ట్స్, హాఫ్ మినిట్ అయితే 1.5. బీతో సగం కాలం అయితే 1.5. ఏబీలు రెండింటితో సగం అన్నాడు. రిమైనింగ్ సగం వచ్చేసి ఏబీలు రెండింటితో, ఏబీలు రెండు కలిపి 5 యూనిట్స్ అమ్మ. సగం అంటే ఎంత? 2.5. ఈ రెండు కలిపి 4 పార్ట్స్ ఫిల్ అవుతుంది 1 మినిట్లో. 120 అయితే 30 మినిట్స్లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 21. 3 taps A, B and C can fill a tank in 12, 15, 20 hours respectively. A is open all the time and B and C are open for 1 hour each alternately. అయితే ది ట్యాంక్ విల్ బీ ఫిల్ ఇన్ అన్నాడు. టైమ్ అండ్ వర్క్లో సేమ్ క్వశ్చన్ మనం చేసాం. ఏ అనేది ఫుల్ టైం వర్క్ జరుగుతుందంట, ఏ అనేది ఫుల్ టైం వర్క్ జరుగుతుంది, బి అనేది సి అనేది ఆల్టర్నేట్లీ ఫర్ ఈచ్ అవర్ అన్నాడు. ఈచ్ అవర్కి ఆల్టర్నేట్గా వర్క్ జరుగుతుంది. అయితే ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుంది అన్నాడు. చూద్దాం ఒకసారి. ఏ అనేది 12 మినిట్స్, బి అనేది 15 మినిట్స్, సి అనేది 20 మినిట్స్. ఎల్సిఎం 60, 12 5 టైమ్, 15 4 టైమ్, 20 3 టైమ్స్. ఫస్ట్ మినిట్లో ఫస్ట్, సెకండ్ మినిట్, థర్డ్ మినిట్, ఫోర్త్ మినిట్, 5th 6th 7th మినిట్స్ కాదు, అవర్స్ 8. చూద్దాం. ఫస్ట్ అవర్లో ఏబి రెండు కలిపి వర్క్ జరుగుతున్నాయి. ఇది ఫర్ అవర్ 5 పార్ట్స్, ఫర్ అవర్ 4 పార్ట్స్, ఈ రెండు కలిపి 9 పార్ట్స్ వర్క్ జరుగుతుంది ఫస్ట్ అవర్లో. సెకండ్ అవర్లో ఏసీ రెండు కలిపి వర్క్ జరుగుతున్నాయి. ఈ రెండు కలిపి 8 పార్ట్స్ అమ్మ. 17 పార్ట్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది 2 అవర్స్లో. 17 పార్ట్స్ వర్క్ కంప్లీట్ అయింది 2 అవర్స్లో. 60 డివిజిబుల్ అవుతుందా? 17తో కావట్లా. ఎక్కడ వరకు డివిజిబుల్ అయితే అక్కడ వరకు మాత్రమే మనం తీసుకోవాలి. 51 వరకే మనకి 17 అనేది డివిజిబుల్ అవుతుంది. 17 3s 51, 3 2s వచ్చేసి 6 అవర్స్ టైం పడుతుంది. ఇది ఆన్సర్ కాదు. 51 పార్ట్స్ ఫిల్ అవడానికి 6 అవర్స్ టైం పట్టింది. నెక్స్ట్ 7th అవర్లో ఏబి రెండు కలిపి వర్క్ జరుగుతున్నాయి. ఏబి రెండు కలిపి వర్క్ జరిగితే 9 పార్ట్స్ అమ్మ. 51 + 9 వచ్చేసి 60 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది. 9 పార్ట్స్ ఫిల్ అవడానికి 1 అవర్, 6 అవర్స్ వరకు 51 పార్ట్స్, 1 అవర్లో 9 పార్ట్స్. టోటల్ ట్యాంక్ ఫిల్ అవడానికి 7 అవర్స్ టైం పడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ వరకు డివిజిబుల్ అవుతుందో అక్కడ వరకే మనం తీసుకోవాలి. 60 డివిజిబుల్ కావట్లేదు, 17తో డివైడ్ చేస్తే 51 వరకే డివిజిబుల్ అవుతుంది. ఆ తర్వాత నేను విడిగా తీసుకున్నాను. 7th అవర్లో ఏబి రెండు వర్క్ జరుగుతున్నాయి. ఏబి రెండు వర్క్ జరిగితే 9 పార్ట్స్ ఫిల్ చేస్తాయి. 51 + 9 వచ్చేసి 60 పార్ట్స్, 6 అవర్స్ ఇక్కడ వరకు, దీనికి 1 అవర్, 7 అవర్స్లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. 2 pipes X and Y can fill a tank in 24 and 32 minutes respectively అన్నాడు. If both the pipes are open together
ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ వై షుడ్ బీ క్లోజ్డ్ సో దట్ ది ట్యాంక్ ఈజ్ ఫిల్ ఇన్ 18 minutes అన్నాడు. ఎక్స్ వై అనేవి రెండు పంపులు ఉన్నాయంట. ఒకటైనా 24 minutesలోను, ఇంకోటైనా 32 minutesలోను ఫిల్ చేస్తాయంట. రెండింటిని ఎట్ ఏ టైం ఆన్ చేశారంట. ఎట్ ఏ టైం ఆన్ చేసిన తర్వాత కొంత టైం తర్వాత వైని క్లోజ్ చేశారు. ఎంత టైం తర్వాత క్లోజ్ చేశారో తెలియదమ్మా. దాంతోపాటు ఎక్స్ కూడా ఉంది. ఎక్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. వై అనేది కొంత టైం తర్వాత క్లోజ్ చేశారు. సో దట్ ది ట్యాంక్ ఈజ్ ఫిల్ ఇన్ 18 minutes అన్నాడు. ఆ ట్యాంక్ రిమైనింగ్ అనలా ఆ ట్యాంక్ అనేది 18 minutesలో ఫిల్ అయింది అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా ఎక్స్ అనే పైపు ఒకటి ఉంది, వై అనే పైపు, ఈ రెండు కలిపి వర్క్ జరుగుతుంది. కొంత టైం తర్వాత వైని క్లోజ్ చేశాడు. ఇక్కడ రిమైనింగ్ అన్నాడా? రిమైనింగ్ అనలేదు. ఇక్కడ రిమైనింగ్ అనలేదు మనకి. సో దట్ ది ట్యాంక్ ఈజ్ ఫిల్ ఇన్ 18 minutes అన్నాడు. ఈ ఎక్స్ అనే పైపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది, 18 minutes. ఇది కొంత టైం వర్క్ జరిగింది. కొంత టైం తర్వాత దీన్ని క్లోజ్ చేశారు. నేను విడివిడిగా రాసుకుంటూ వస్తాను చూడండి. ఎక్స్ అనేది ఫిల్ అవుతుంది 24 minutesలో, వై అనేది ఫిల్ అవుతుంది 32 minutesలో. 32 బిగ్గర్ వాల్యూ, 32లో 24 బాటిల్ లేదు, దాన్ని డబుల్ చేశాను. 64లో కూడా 24 బాటిల్. త్రిబుల్ చేయండి, 96 అమ్మ. 96లో 24 4 times, 32 3 times, టోటల్ వచ్చేసి 96 parts అమ్మ. ఎక్స్ అనేది ఫర్ మినిట్కి 4 parts ఫిల్ చేస్తుంది, వై అనేది ఫర్ మినిట్ వచ్చేసి 3 parts ఫిల్ చేస్తుంది. చూద్దాం. ఈ రెండింటిని ఎట్ ఏ టైం ఆన్ చేశారు. కొంత టైం తర్వాత వైని క్లోజ్ చేశారు. ఆ నీటితోటి 18 నిమిషాల్లో నిండింది అన్నాడు. అంటే ఎక్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. ఎక్స్ అనేది 1 minute-కి 4 భాగాలు ఫిల్ చేస్తుంది. 18 నిమిషాల నీటితోటి నిండింది అన్నాడు. ఎక్స్ ద్వారా 72 భాగాలు ఫిల్ అయిపోయింది. ఎక్స్ ద్వారా 72 భాగాలు ఫిల్ అయిపోయింది. స్టార్టింగ్లో వై అనేది కొన్ని పార్ట్స్ ఫిల్ చేసింది. రిమైనింగ్ ఎంతమ్మా? 24 parts ఫిల్ చేసింది వై ద్వారా. వై అనేది 3 భాగాలు ఫిల్ చేయడానికి 1 hour 1 minute టైం పడుతుంది. ఇంకా రిమైనింగ్ మనకి 24 parts కదా. 24 parts ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుంది? 3. దీనిలో 8 times 8 నిమిషాలు వై అనేది వర్క్ జరిగింది. ఆఫ్టర్ 8 minutes వై ఈజ్ క్లోజ్డ్. ఇది మన ఆన్సర్. ఎన్ని నిమిషాల తర్వాత వైని క్లోజ్ చేశారు అన్నాడు. మొదటి 8 నిమిషాల వరకు జరిగింది. 8 నిమిషాల తర్వాత వైని క్లోజ్ చేశారు. సేమ్ మోడల్ క్వశ్చన్ నెంబర్ 23 చేద్దాం. 2 pipes A and B can fill a tank in 37.5 minutes and 45 minutes respectively. Both the pipes are open. The tank will be filled in half an hour. హాఫ్ అన్ అవర్కి ఫిల్ అయిందంట. ఇఫ్ ది పైప్ ఈజ్ టర్న్డ్ ఆఫ్ ఆఫ్టర్ అన్నాడు. ఏబి అనేవి రెండు పంపులు ఉన్నాయంట. ఒక నీటి తొట్టిని 37.5 45 minutesలో ట్యాంక్ అనేది ఫిల్ చేస్తాయంట. రెండింటిని ఒకేసారి తెరిచారు. అరగంటలో ట్యాంక్ నిండటానికి బీని ఎంత సమయం తర్వాత మూసేయాలి అన్నాడు. బీ ఈజ్ టర్న్డ్ ఆఫ్ ఆఫ్టర్ అన్నాడు. ఎంత టైం తర్వాత బీని ఆపేసారో మనం కనుక్కోవాలి. సేమ్ ఇప్పుడు మనం అదే చేసాం. ఏ బి అనేవి రెండు ఉన్నాయమ్మా. రెండు కలిపి వర్క్ జరిగింది. బీని కొంత టైం తర్వాత క్లోజ్ చేశారు. ఎంత టైమో తెలియదు. ఈ ఏ అనేది రిమైనింగ్ అని ఇచ్చాడా? రిమైనింగ్ ఇవ్వాల. మొత్తం 30 నిమిషాల్లో ఆ ట్యాంక్ నిండింది అన్నాడు. అంటే ఏ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. బి అనేది కొంత టైం ఉంది. ఎంత టైం ఉందో అది మనం కనుక్కోవాలి. చూద్దాం ఒకసారి. ఇలా ఏ అనేది 37.5 అన్నాడు. 37.5 అన్నాడు. దీన్ని నేను 75/2గా రాస్తున్నాను. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. 37.5 అన్నా 37.5 అన్నా ఒకటేనమ్మా. సో 75/2గా రాశాను. బి అనేది 45 minutes ఇచ్చాడు. 75 బిగ్గర్ వాల్యూ. 75లో 45 బాటిల్ లేదు, దాన్ని డబుల్ చేశాను. 150లో కూడా బాటిల్ త్రిబుల్ చేశాను. 225. ఈ 225లో 75 3 times పోతుంది. 3 2s వచ్చేసి 6 అవుతుంది. 45 వచ్చేసి 225లో 5 times పోతుంది. 45 5 times పోతుంది. 75 వచ్చేసి 3 times అమ్మా. 3 2s వచ్చేసి 6 parts. సో ఇక్కడ వచ్చేసి ఏ అనేది ఫర్ మినిట్కి 6 parts ఫిల్ చేస్తుంది. బి అనేది ఫర్ మినిట్ వచ్చేసి 5 parts అనేది ఫిల్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? రెండు కలిపి ఎట్ ఏ టైం ఆన్ చేశాడు. బి అనేది కొంత టైం తర్వాత క్లోజ్ చేశారంట. ఎంత టైమో తెలియదు. ఇది మనం కనుక్కోవాలి.
ఆ నీటితో 30 నిమిషాల్లో నిండిందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 30 మినిట్స్ అమ్మ. అంటే ఏ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. ఏ అనేది పర్ మినిట్కి 6 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. 30 మినిట్స్లో 630s వచ్చేసి 180 పార్ట్స్ అనేది ట్యాంక్ అనేది ఫిల్ అయిపోయింది. రిమైనింగ్ ఇంకా 45 పార్ట్స్ ఉన్నాయి. ఈ ఒక 20 ఈ ఒక 25 45 పార్ట్స్ ఉన్నాయి. ఇది బి అనేది స్టార్టింగ్లో ఫిల్ చేసింది. బి అనేది 5 పార్ట్స్ ఫిల్ చేయడానికి 1 అవర్ టైం పడుతుంది. 45 పార్ట్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం? 5 9s 45. అవర్స్ ఇస్తే అవర్స్, మినిట్స్ ఇస్తే మినిట్స్. 9 మినిట్స్ తర్వాత బీని క్లోజ్ చేశారు. ఆఫ్టర్ 9 మినిట్స్ బి ఈజ్ క్లోజ్డ్ అంటాం.